ఈ క్వశ్చన్లో ఏమిచ్చాడంటే ఒక లాంగ్ సిలిండ్రికల్ వెజల్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ అని అన్నాడు. ఒక సిలిండ్రికల్ వెజల్లో లిక్విడ్ని హాఫ్గా ఫిల్ చేశాడు ప్రస్తుతాన్ని. అండ్ ఇట్ ఈస్ రొటేటెడ్ అబౌట్ ఇట్స్ వర్టికల్ యాక్సిస్. సరే, అబౌట్ ఈ వర్టికల్ యాక్సిస్ ఇది రొటేట్ అయితే హాఫ్ ఫిల్డ్ లిక్విడ్ ఏమవుతుంది అంటే సైడ్స్కి ఇలాగా రైజ్ అవుతుంది అనమాట. సరే, అదే ఇచ్చాడు వాడు, ద లిక్విడ్ రైజెస్ నియర్ ద వాల్స్. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న వీడియో చూడండి. ఓకే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద వెజల్ ఈజ్ 5 సెంటీమీటర్, దీని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్ అయితే ఒకవేళ అది తిరుగుతున్న స్పీడ్ 2 రొటేషన్స్ పర్ సెకండ్ అయితే ఏమి ద డిఫరెన్స్ ఇన్ ద హైట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ సైడ్స్ అని అంటున్నాడు క్వశ్చన్లో. అంటే అర్థం ఏమంటే ఇక్కడికి హైట్ డిఫరెన్స్ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, అంటే మీ క్వశ్చన్లో డయాగ్రామ్లో అంటే మీ వీడియోలో చూసినట్టు ఈ హైట్ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల. సరే, దీన్ని నేను ఇక్కడ డయాగ్రామ్ రూపంలో ఇక్కడ వేసాను, రైట్? ఓకే, దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఒక పార్టికల్ని కన్సిడర్ చేసుకుంటున్నా ఈ పాయింట్ దగ్గర. సరే, ఇది ఎక్స్ రేడియస్తో రొటేట్ అవుతా ఉందనుకోండి అండ్ వై అనే హైట్లో ఉంది అని అనుకోండి. ఇదే డయాగ్రామ్ కింద వేసాను నేను, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే ఇక్కడ వేసాను. ఒకసారి చూడండి, ఇది ఎక్స్ రేడియస్, ఇది వై హైట్, ఇది సెంటర్, ఈ పాయింట్. సో ఈ పాయింట్ ఇక్కడ ఉందన్నమాట, రైట్? ఇప్పుడు నువ్వు దీన్ని వై యాక్సిస్ అనుకో, దీన్ని ఎక్స్ యాక్సిస్ అని అనుకో. ఓకే, అండ్ ఈ పార్టికల్ ఆరిజిన్ అవుతుంది. ఆరిజిన్ నుండి ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఈ లిక్విడ్ సర్ఫేస్కి వీడు హారిజంటల్తో చేస్తున్న యాంగిల్ ఎంత అంటే తీటా అని అనుకుంటున్నాను నేను. ఓకేనా, దెన్ ఇప్పుడు ఈ యాంగిల్ తీటా అయితే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అవుతుంది అంటే గన 90 మైనస్ తీటా అవుతుంది. 90 degrees మైనస్ తీటా అవుతుంది. అగైన్ ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఒక యాంగిల్ 90 మైనస్ తీటా అయితే ఇంకా రిమైనింగ్ యాంగిల్ మళ్ళీ ఏమవుతుంది అంటే తీటా అవుతుంది, రైట్? అండ్ ఇక్కడ ఉన్న రెడ్ యారోస్ ఏమేనంటే ఆ పార్టికల్ మీద యాక్ట్ అవుతున్న నార్మల్ రియాక్షన్, రైట్? ఈ నార్మల్ రియాక్షన్ నేను కాంపోనెంట్స్గా విడతీస్తే తీటాకి ఎప్పుడు అడ్జసెంట్ ఉన్నది హారిజంటల్ కాంపోనెంట్ కాబట్టి ఎన్ కాస్ తీటా అవుతుంది. అండ్ ఎన్ కాస్ తీటాకి పర్పెండిక్యులర్గా ఉండేది ఎన్ సైన్ తీటా అవుతుంది. పార్టికల్ మాస్ స్మాల్ ఎం అనుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటాయి. ఈ పార్టికల్ మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ నీకేమవుతాయనంటే కన్నా ఎక్స్ డైరెక్షన్లో ఉంటాయి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా ఏమంటే మాస్ ఇంటూ రేడియస్ ఇంటూ యాంగులర్ స్పీడ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ రేడియస్ ఎక్స్ కాబట్టి ఎంఎక్స్ ఒమేగా స్క్వేర్. ఈ పార్టికల్ ఇక్కడే ఉండి వర్టికల్ యాక్సిస్ అది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది వర్టికలీ నీకు మీన్స్ అన్ని డైరెక్షన్స్లోనూ ఈక్విలిబ్రియంలో ఉంది అని మీనింగ్. ఈక్విలిబ్రియంలో ఉంటే సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అని, అంటే ఎన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అని, సమ్ ఆఫ్ ఫోర్సెస్ టువర్డ్స్ రైట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫోర్సెస్ టువర్డ్స్ లెఫ్ట్ అని మీనింగ్, ఎన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి అని. నేను డివిజన్ చేస్తే ఒక్కొక్క దాంతో ఎన్ సైన్ థీటా బై ఎన్ కాస్ థీటా చేస్తే ఏమొస్తుంది? ఎఫ్సి అంటే ఎంఎక్స్ ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై ఎంజీ. ఇక్కడ ఎన్ఎన్ క్యాన్సిల్, ఎంఎం క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఒమేగా స్క్వేర్ బై జీ. వాట్ ఈస్ టాన్ థీటా? ఈ టాంజెంట్ సెంటర్ దగ్గర చేసిన యాంగిల్ థీటా హారిజంటల్తో, అది కూడా అప్పుడు టాన్ థీటా ఏమవుతుందంటే ఈ టాంజెంట్ ఇది స్లోప్ అవుతుంది. స్లోప్ ఫార్ములా జనరల్గా ఏమి వై కోఆర్డినేట్ డిఫరెన్స్ బై ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెన్స్. సో ఎక్స్ ఒమేగా స్క్వేర్ బై జీ. దీన్ని నేను డిఎక్స్ అవతలలోకి పంపిస్తున్నాను, ఎక్స్ ఒమేగా స్క్వేర్ బై జీ ఇంటూ డిఎక్స్. వాట్ ఈస్ డివై? వై అంటే అర్థమేమి వర్టికల్ డిస్టెన్స్. సరే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలా? ఇక్కడి నుంచి నాకు ఇక్కడి వరకు కావాలా, అదే హైట్ నాకు కావాల్సింది. హెచ్ అంటే అర్థమేమి 0 to h ని ఇంటిగ్రేట్ చేసుకుంటే 0 to h dy విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ బై జీ అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఎక్స్ డిస్టెన్స్ ఏమి ఈ కొంచెమే, నాకు ఎక్కడి వరకు కావాలా? ఫ్రమ్ రేడియస్ యాక్సిస్ నుంచి రేడియస్ ఎంత దూరం ఉందో అంతవరకు కావాలా.
అందుకు నేను రాస్తున్నాను 0 to r అని రాస్తున్నాను. ఓకే సార్, ఇంటిగ్రేషన్ dy is y, లిమిట్స్ ఫ్రమ్ 0 to h విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ బై g ఇంటూ ఇంటిగ్రేషన్ x dx అంటే x స్క్వేర్ బై 2 లిమిట్స్ ఫ్రమ్ 0 to r. ఓకేనా, ఏమి సబ్స్టిట్యూట్ చేసే లిమిట్స్ h ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఒమేగా r స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై 2g అవుతుంది అనమాట. ఓకేనా, ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే h ఈజ్ ఈక్వల్ టు r అంటే 5 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశాడు సార్, 5 into 10⁻⁻2 హోల్ స్క్వేర్ అని. ఒమేగా అంటే 2 RPS సార్, ఒమేగా అంటే 2 RPS, ఒక రొటేషన్ కి 2π రేడియన్స్ కాబట్టి టోటలీ 2π రేడియన్ పర్ సెకండ్ అవుతుంది అనమాట అది. సో 4π హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 into g వాల్యూ 10. సో h ఈజ్ ఈక్వల్ టు 25 into 10⁻⁻4 into 4 స్క్వేర్ 16, π స్క్వేర్ ని 10 అని రాసిన అప్రాక్సిమేట్ వాల్యూ 2 into 10 చేస్తే 0.02 మీటర్ అవుతుంది. దీన్ని 2 సెంటీమీటర్ అని రాయొచ్చు. సో ఇంత హైట్ ఎక్స్ట్రాగా వాటర్ రైజ్ అయింది సెంటర్ నుంచి అని మీనింగ్. ఓకే.